స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క ఓటు కీలకమవుతుందని సర్వేల అంచనాలు చెబుతున్నాయి. కనీసంగా 15 నుంచి 20 నియోజకవర్గాలలో కేవలం 1500 ఓట్ల తేడాతో ఫలితం డిసైడ్ అవుతుందట. మరో 25 నుంచి 30 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1000 నుంచి 2000 లోపు మెజారిటీలతో గెలుపు శాసిస్తుందట. అంటే దాదాపుగా 40 అసెంబ్లీ నియోజకవర్గాలలో క్లోజ్ ఫైట్ సాగుతోంది అన్నది అర్థమవుతోంది కదా. ఇక ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ విషయానికి వద్దాం. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఈసారి ఏకంగా 4 లక్షలకు పైగా జరిగింది. అంటే సగటున ప్రతి నియోజకవర్గంలో 3000కు తక్కువ కాకుండా ఈ ఓటింగ్ ప్రభావం ఉంటుందన్నమాట. మరి ఈ ఓటింగులో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఓట్లు వారికి కలుస్తాయి. దాంతో ఓటమి అంచులలో ఉన్నవారు ఒక్కసారిగా గెలుపు తీరాలకు చేరుతారు. అంటే పైన చెప్పిన 40 అసెంబ్లీ నియోజకవర్గాల గెలుపు రాతలను పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మారుస్తుంది అని అంటున్నారు. దాంతో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కౌంటింగ్ విషయంలో ఎలాంటి నిబంధనలు అనుసరిస్తారు అన్న చర్చకు తెరలేచింది. దీని మీద చాలా రోజులకు ముందే టీడీపీ కూటమి మేలుకొని గెజిటెడ్ ఆఫీసర్ సీల్ లేకపోయినా, సంతకం లేకపోయినా కూడా ఆ ఓట్లను వ్యాలిడ్ గా పరిగణించాలని ఈసీని కోరింది. దాని మీద ఈసీ అయితే సీల్ లేకపోయినా పర్వాలేదు, వాటిని వ్యాలిడ్ ఓట్లుగానే చూడాలని టీడీపీ కూటమికి ఉపశమనం కలిగించే విధంగా మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఈ గైడ్ లైన్స్ వచ్చిన తరువాత కాస్త ఆలస్యంగా వైసీపీ రియాక్ట్ అయింది. పోస్టల్ ఓట్ల మీద ఆర్ఓ స్టాంప్ లేకపోయినా ఆమోదించాలని ఇప్పుడు చెబుతున్నారని, దేశంలో ఎక్కడైనా ఇలా ఉందా అని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఆయన నేతృత్వంలో వైసీపీ నేతలు అదనపు సీఈఓను కలిసి పోస్టల్ బ్యాలెట్ల అంశంపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. గతంలో గెజిటెడ్ అధికారి సంతకం, స్టాంప్ రెండూ ఉండాలని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు సంతకం చాలు, స్టాంప్ లేకపోయినా ఆమోదిస్తామని అంటున్నారని, ఇదెక్కడి న్యాయమని మండిపడ్డారు. ఈ విధంగా ఈసీ ఇచ్చిన ఆదేశాలతో గందరగోళం చెలరేగే అవకాశం ఉందని పేర్ని నాని పేర్కొన్నారు. ఆయా పోస్టల్ బ్యాలెట్లపై ఏజెంట్లు అభ్యంతరం చెబితే కౌంటింగ్ హాళ్లలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ఓటు గోప్యతకు భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఈ మార్గదర్శకాలను ఈసీ వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామని పేర్ని నాని తెలిపారు. ఇక ఇదే అంశం మీద ఉద్యోగుల సంఘం రంగప్రవేశం చేసింది. పోస్టల్ బ్యాలెట్ల అంశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఒకవేళ పోస్టల్ బ్యాలెట్లు చెల్లకపోతే ఆ బాధ్యత ఆర్వోలదేనని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ స్పందిస్తూ, ఉద్యోగుల ఓట్లు చెల్లకపోతే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. ఉద్యోగుల ఓటు చెల్లుబాటు అయ్యేలా ఈసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల ఓటు హక్కు వినియోగాన్ని సంక్లిష్టంగా మార్చుతున్నారని సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సరళతరం చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఈ రెండు వెర్షన్లు ఏ విధంగా ఉన్నా పోస్టల్ బ్యాలెట్ కిరికిరి ఈసారి తప్పేట్లు లేదని అంటున్నారు. ఎందుచేతనంటే దేశంలో ఎక్కడా లేని సడలింపు ఒక్క ఏపీలోని పోస్టల్ బ్యాలెట్ కే ఇచ్చారు అని వైసీపీ ఫైర్ అవుతోంది. తమకు ఏ నిబంధనలు లేకుండా ఓటు వేసింది వేసినట్లుగా తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఇంకోవైపు చూస్తే ఈ సడలింపుల వల్ల ఏకంగా 50,000 నుంచి 1,00,000 ఓట్లకు పైగా అదనంగా ఏదో ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరుతాయన్న ప్రచారం ఉంది. దాంతో వైసీపీ అలర్ట్ అవుతోంది. అయితే వైసీపీ విన్నపాలను ఈసీ ఏ విధంగా చూస్తుందో, ఇప్పటికే ఆర్వోలకు ఇచ్చిన సడలింపులు మార్గదర్శకాలను వెనక్కి తీసుకుంటారో లేదో అన్నది మాత్రం చర్చగానే ఉంది. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.